గుంటూరు మండలము పైగరపాడు మాది. పొద్దున 11 గంటలకు వచ్చాం. ఇప్పటి వరకు వాష్రూమ్ లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బంది పడతాం. ఏ పని మీద వచ్చారు ఇక్కడికి? రిజిస్టర్ మేము వెళ్ళాం, మేము రిజిస్టర్ చేయడానికి వచ్చాం. అడిగారా వాళ్ళని? అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? బాత్రూమ్కి వెళ్ళాలంటే అసలు ఎవరు సమాధానం చెప్తారు? ఇంకెవరికి చెప్పమండి? అడిగారా ఏమన్నా? అడిగామండి, అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. అసలు ఎవరు ఆడపిల్లలు ఎవరు కనపడలేమా ఉన్నారు అక్కడ. అడిగితే అన్ని లేవన్నారు. నుంచి వచ్చాం, విజయవాడ 11 వచ్చాం. నేను రిజిస్ట్రేషన్కే వచ్చాం. ఇప్పుడు ఎండల్లో అంటే మంచినీళ్ళు తాగుతాం కదా, వాష్రూమ్స్ వెళ్ళాల్సి వస్తాం. టాయిలెట్స్ అడిగాను, టాయిలెట్స్ ఉన్నాయంటే లేవన్నారు. మరి అక్కడ లేడీస్ పని చేస్తున్నారు, మరి వాళ్ళు ఎలా వెళ్తారో మరి ఏంటో మరి తెలియదు. లేడీస్ కంటే లేదు, జెంట్స్ అంటే అడిగారంటే కొన్ని లేవంటే అది పద్ధతి. లేడీస్ కూడా వాష్రూమ్స్ లేవంటే ఎలాగండి? జరిగిందా? అడిగాను, బయట రైటర్ అనుకుంటా, ఆయన ఎవరో రాస్తా ఉన్నారు, ఆయన అడిగాను. నేను అడిగితే లేవన్నారు. అదే మా వారు వచ్చారు కదండి, ఎక్కడి నుంచో వస్తాం కదండి. సిరివాడ నుంచి వచ్చారు. మీకు కూడా సేమ్ ప్రాబ్లం అనేది? అందరికి అదే ప్రాబ్లము, ఒకరికని కాదు కదా. 11 కాడ నుంచి ఇప్పటిదాకా ఎవరు ఓపిక పట్టుకొని ఉంటారు? ఎవరు ఓపిక పట్టుకోలేరు కదా.